Hi friends, welcome to RK Stocks. Today's talk related to consumer sector. మీ ఇంట్లో ఏసీ ఉందా? ఉంటే ఏ కంపెనీయో కింద కమెంట్ చేయండి. మోస్ట్ బజింగ్ సెక్టార్ ఇన్ నౌడేస్. స్టాక్స్ పడుతున్న ఈ పర్టికులర్ స్టాక్ మాత్రం న్యూ హైస్ని టచ్ చేస్తుంది. స్టాక్ నేమ్ ఈపాక్ డ్యూరబుల్. స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంచల్, రాజస్థాన్లో ఉన్నాయి. ఈపాక్ డర్బుల్ క్లయింట్స్ చూసుకుంటే లార్జ్ క్లయింట్స్ ఉంటారు. వోల్టాస్, డైకిన్, బజాజ్, బ్లూ స్టార్, బటర్ఫ్లై, ఉషా, గోద్రెజ్, శాన్సీ, బ్లూ స్టార్, పానాసోనిక్ ఎక్సెట్రా. ఏసీ మెటీరియల్సే కాకుండా కూలర్స్, ఇండక్షన్ స్టవ్స్, మిక్సీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రజెంట్ ఇండియాలో లెస్ దాన్ 10% ఫ్యామిలీస్ మాత్రమే ఏసీస్ యూజ్ చేస్తున్నారు. బట్ ప్రజెంట్ వెదర్ కండిషన్స్లో వింటర్లో కూడా ఏసీ ఉండాలనిపిస్తుంది. ఏసీ రిలేటెడ్ స్టాక్స్కి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంది. న్యూ రూల్స్ సెంట్రల్ నుండి వచ్చాయి. ఏంటంటే హెవీ వెహికల్స్లో కూడా మ్యాండేటరీగా ఏసీస్ ఉండాలి, లైక్ ట్రక్స్, లారీస్, కన్స్ట్రక్షన్ వెహికల్స్. ఈపాక్ డ్యూరబుల్ ఒక మంచి లాంగ్ టర్మ్ స్టాక్. ప్రజెంట్ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ జోన్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ని ఒకేసారి యాడ్ చేసుకోవడం కంటే మల్టిపుల్ టైమ్స్లో యాడ్ చేసుకోవడం బెటర్. స్టాక్కి ఉన్న కొన్ని నెగిటివ్స్. ప్రజెంట్ స్టాక్ P/100లో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్లో ఉన్నాయి. డెబ్ టు ఈక్విటీ 0.45 ఉంది. పైన చెప్పిన మ్యాటర్ మొత్తం మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది మీ పర్సనల్ ఒపీనియన్. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. కంటెంట్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ పర్పస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.